What is the importance of individualized IVF treatment protocols? ఈరోజు ఇంపార్టెంట్ ఏంటి అంటే వరల్డ్ ఐవీఎఫ్ డే. ప్రతి ఇయర్ జూలై 25th రోజు మనం వరల్డ్ ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్స్ ద బర్త్ ఆఫ్ ద ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ లూయి బ్రౌన్ హూ వాజ్ బోర్న్ ఇన్ 1978 ఇన్ ద ఇంగ్లాండ్. సో తన బర్త్కి గుర్తుగా ప్రతి ఇయర్ జూలై 25th రోజు వరల్డ్ ఐవీఎఫ్ డే సెలబ్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఫర్దర్గా ఇండివిజువలైజ్డ్ ఐవీఎఫ్ ప్రోటోకాల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇండివిజువలైజ్డ్ ఐవీఎఫ్ ప్రోటోకాల్స్ వల్ల లాభం ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ ఐవీఎఫ్ అనేది ప్రతి పేషెంట్లో సిమిలర్గా ఉండదు. ఒక్కొక్క పేషెంట్లో ఒక్కొక్క డిఫరెంట్ అప్రోచ్ అనేది మనం అడ్వైస్ చేయాలన్నమాట. ఎందుకు అంటే సో ప్రతి ఒక్క పేషెంట్లో ఇండివిజువలైజ్డ్ ఐవీఎఫ్ ప్రోటోకాల్స్ని మనం ఫాలో అవుతాం అనమాట. పర్టికులర్ స్పెసిఫిక్ ప్రోటోకాల్ ప్రతి పేషెంట్కి ఒకేలాగా ఉండదు. ఎందుకు అంటే ఒక్కొక్క పేషెంట్లో ఒక్కొక్కరి హిస్టరీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ ఇండివిజువలైజ్డ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం వల్ల మనకు లాభాలు ఏంటి అంటే ఫస్ట్ ఆప్టిమైజెస్ ద ఎగ్ డెవలప్మెంట్. కొంతమందికి వచ్చేసి కొంత హై రెస్పాండర్స్ ఉంటారు, కొంతమంది పూర్ రెస్పాండర్స్ ఉంటారు. సో వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మనం ఐవీఎఫ్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవుతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్గా ఐవీఎఫ్ ఇండివిజువలైజ్డ్ ఐవీఎఫ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ అయ్యి ఓవేరియన్ స్టిమ్యులేషన్ ప్రాపర్గా జరిగి మనకి గుడ్ క్వాలిటీ ఎంబ్రియో అవుట్కమ్ అనేది వస్తుంది. సో దానివల్ల సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండివిజువలైజ్డ్ ఐవీఎఫ్ ప్రోటోకాల్ వల్ల ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఓవేరియన్ స్టిమ్యులేషన్లో లైక్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ కానీ లేదా రెస్పాన్స్ సరిగ్గా రాకపోయి సైకిల్ క్యాన్సిలేషన్ అవ్వడం కానీ సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఇండివిజువలైజ్డ్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ ద్వారా మనం ఈ రిస్క్ అన్నిటిని అవాయిడ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఇండివిజువలైజ్డ్ ఐవీఎఫ్ ప్రోటోకాల్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, మెయిన్లీ ఆ పర్సన్ యొక్క హార్మోనల్ ప్రొఫైల్ పైన అండ్ ఏజ్ ఎంత, వాళ్ళ బిఎంఐ ఏంటి, ఏఎఫ్సి ఏఎంహెచ్ వాళ్ళ ఎగ్రిజం ఎలాగుంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటిపైన ఈ ఇండివిజువల్ ఐవీఎఫ్ ప్రోటోకాల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ బేస్డ్ ఆన్ దీని ఫ్యాక్టర్స్ వల్లనే మనం ఈ ఐవీఎఫ్ ప్రోటోకాల్ అనేది వాళ్ళకి ఇండివిజువలైజ్డ్గా అడ్వైస్ చేస్తామన్నమాట. అండ్ ఇంకొకసారి కొంతమంది ఉమెన్లో అండర్లైన్ కండిషన్స్ లైక్ పీసీఓఎస్ ఉంది, ఎండోమెట్రియోసిస్ ఉంది, లేదా ఏఎంహెచ్ తక్కువగా ఉంది, ఇంతకుముందు ప్రీవియస్ ఐవీఎఫ్ చేయించుకున్నారు బట్ రెస్పాన్స్ అనేది సరిగ్గా లేదు. సో అలాంటి వాళ్ళలో కూడా మనం అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ తీసుకొని ప్రతి పేషెంట్కి ఇండివిజువలైజ్డ్గానే ప్రోటోకాల్ అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే వాళ్ళకి ఎంబ్రియో అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అనేవి మనం మైండ్లో పెట్టుకొని ప్రతి ప్రోటోకాల్ అనేది ప్రతి పేషెంట్కి ఇండివిజువలైజ్డ్గానే అడ్వైస్ చేయాలి. సో ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కన్సల్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ.